ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే అంశంగా నియోజకవర్గాల పునర్విభజన మరోసారి చర్చానీయాంశంగా మారింది. కేంద్రం నుంచి వచ్చిన తాజా సంకేతాలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో 117 అసెంబ్లీ స్థానాలు, ఇక 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే కేంద్రం చేపట్టబోయే పునర్విభజన ప్రక్రియ అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు సుమారు 50 వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు కూడా సుమారు 7 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ అంశం కొత్తది కాదు. రాష్ట్ర విభజన సమయంలోనే నియోజకవర్గాల పెంపుపై హామీలు ఇచ్చారు. ఆ సమయంలో పాలన వికేంద్రీకరణకు ఇది అవసరమని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే విభజన జరిగే దాదాపు దశాబ్దం దాటినా ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు మాత్రం కేంద్రం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చరిత్ర పరిశీలిస్తే చివరిసారిగా 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న పార్టీ అనుకూలకంగా సరిహద్దులు మార్చారని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్షానికి నష్టం చేకూర్చాయనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు కూడా ఇదే తరహా రాజకీయ చర్చలు మళ్లీ మొదలయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమికి ఈ పునర్విభజన లాభదాయకంగా మారే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. మరి ఈ కూటమిలో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 164 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టింది. అయితే పొత్తుల కారణంగా అనేక మంది నేతలు తమ సీట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా టీడీపీ నాయకుల్లో ఈ అసంతృప్తి ఎక్కువగా ఉంది. మరోవైపు జనసేన, బీజేపీలో కూడా టికెట్ ఆశావాహులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఇక మరో ముఖ్య అంశం ఏంటంటే ఎన్నికల ముందు మరియు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది నేతలు కూటమి పార్టీలో చేరడం. ఈ పరిస్థితుల్లో అందరికీ రాజకీయ అవకాశాలు కల్పించడం కూటమి నాయకత్వానికి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే కూటమి పార్టీలకు కాస్త ఊరట దక్కుతుంది. కొత్తగా ఏర్పడే స్థానాల్లో ఈ ఆశావాహులకు అవకాశం కల్పించే వీలు ఉంటుంది. దీంతో అంతర్గత అసంతృప్తి తగ్గే అవకాశం ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రతికూలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ బలంగా నియోజకవర్గాలు పునర్విభజనలో విభజిస్తే వారి ఓటు బ్యాంకు ప్రభావితం కావచ్చు. ఇది భవిష్యత్తు ఎన్నికల్లో వారి ప్రాబల్యాన్ని తగ్గించే ప్రమాదం ఉంది. మొత్తంగా చూస్తే నియోజకవర్గాల పునర్విభజన ఒక సాధారణ పరిపాలన చర్యగా కనిపించినా దీని వెనుక గంభీరమైన రాజకీయ ప్రభావాలు దాగి ఉన్నాయి. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటమే మారే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి చూపు కేంద్ర ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం పైన ఉంది. ఈ బిల్లు ఎప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెడతారు, అమలు ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.